సామ్సంగ్ ఇది ఓన్లీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుంటే యు ఆర్ రాంగ్. వాట్ ఇఫ్ ఐ టెల్ యూ? వరల్డ్స్ బిగ్గెస్ట్ టవర్ దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా, మలేషియా పీట్రాన్ టవర్స్ సామ్సంగ్ బిల్డ్ చేసింది. షాకింగ్ గా ఉంది కదా. ఇయర్ 1938 లో కూరగాయలు, చేపలు, గ్రోసరీస్ అమ్మే కాడి నుంచి ఇయర్ 1950లో నార్త్ సౌత్ కొరియా వార్ తర్వాత కంట్రీ ఎకనామీ వీక్ అయిన టైంలో సామ్సంగ్ టెక్స్టైల్ అండ్ షుగర్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యి కంట్రీ యొక్క లోకల్ ప్రొడక్షన్ ని పెంచింది. అండ్ ఇయర్ 1969 లో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. మనకు తెలుసు సామ్సంగ్ అంటే మొబైల్స్, టీవీస్, ఫ్రిడ్జెస్ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ మాత్రమే సెల్ చేస్తుందని. బట్ ఈ సామ్సంగ్ కి రియల్ మనీ ప్రాసెసర్స్, మెమరీ చిప్స్, ఓఎల్ఈడి డిస్ప్లేస్ మ్యానుఫ్యాక్చర్ చేసి వరల్డ్స్ లో టాప్ కంపెనీస్ అయిన యాపిల్, టెస్లా, షోమీ లాంటి కంపెనీస్ ఇప్పటికీ సామ్సంగ్ యొక్క ఈ మెమరీ చిప్స్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఈ సామ్సంగ్ యొక్క ఇంకో బిజినెస్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రేడింగ్. వీళ్ళు వరల్డ్స్ టాప్ కన్స్ట్రక్షన్స్ అయిన బుర్జ్ ఖలీఫా, పీట్రాన్ టవర్స్, యాపిల్ హెచ్క్యూ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బ్రిడ్జెస్ ఇలాంటి వరల్డ్స్ పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళే చేసినారు. నెక్స్ట్ వీళ్ళు ట్రేడింగ్ బిజినెస్. వీళ్ళు స్టీల్, క్రూడ్ ఆయిల్, ఇండస్ట్రియల్ మెషినరీస్, కెమికల్స్ చైనా, అరబ్ ఇలాంటి కంట్రీస్ నుంచి పర్చేస్ చేసి ఇండియా, యుఎస్ఏ, ఆఫ్రికా ఎక్స్పోర్ట్ చేస్తారు. దీంట్లో వీళ్ళు సప్లయర్స్ కి, బయర్స్ కి మధ్యన మిడిల్ మ్యాన్ గా వర్క్ చేసి ప్రాఫిట్ ని సంపాదిస్తారు. ఇదే కాకుండా ఇంకో షాకింగ్ విషయం చెప్తున్నా. వరల్డ్స్ బిగ్గెస్ట్ కార్గో షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్, కంటైనర్ షిప్స్, నావీ డెస్ట్రాయర్స్, ఎల్ఎన్జి క్యారియర్స్ ఇలాంటి ఎన్నో తయారు చేస్తారు. సౌత్ కొరియా యొక్క 20% జీడిపి ఈ సామ్సంగ్ కంపెనీ నుంచే వస్తుంది. సో అర్థం చేసుకో కొరియా ఈ కంపెనీ మీద ఎంతగా డిపెండ్ అయి ఉందో. యాపిల్ వీళ్ళకి పెద్ద కాంపిటీటర్, కానీ ఇప్పటికి కూడా ఈ యాపిల్ లాంటి కంపెనీస్ ఈ సామ్సంగ్ మీద డిపెండ్ అయి ఉన్నారు కొంతవరకు. ఇదే కాకుండా వీళ్ళు ఐటీ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ డేటా సెంటర్స్, సామ్సంగ్ బయో ల్యాబ్స్ ఇలా వీళ్ళకి 80+ కంపెనీస్ ఓవరాల్ వరల్డ్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఈ సామ్సంగ్ ఓన్లీ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ మాత్రమే అని చెప్తే ఈ వీడియో సెండ్ చేయి.